ప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు కేసుని బదిలీ చేయాల్సిందేనా? తమిళనాడు పోలీసుల చేతిలో కేసు ఉంటే ఏంటి నష్టం వీళ్ళకి? ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? ఒకవేళ ఏపీ పోలీసుల చేతిలోకి ఈ కేసు వెళితే పరిస్థితి ఏమవుతుంది? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నాడు డోర్ డెలివరీ డ్రైవర్, నేడు రివర్ డెలివరీ డ్రైవర్. ఓకే, అంతకన్నా ఏం పెద్ద ఇది లేదు. ఇది నాకు తమిళనాడులో ఇంకేడీఎంకే గవర్నమెంట్ ఉంటే మేబీ అన్న ఒక ఛాన్స్ ఉంది, కానీ రైట్ నో స్టాలిన్ గారి గవర్నమెంట్ కాబట్టి ప్రాబిలిటీస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే దే విల్ నాట్ ఈల్డ్ ఫర్ బీజేపీ ప్రెషర్ ఆర్ సంబడీస్ ప్రెషర్. ఓకే, పాయింట్ 1. అండ్ లా అండ్ ఆర్డర్ విషయంలో స్టాలిన్ గారు పాటిస్తున్న నియమావళి ఇక్కడ ఉన్న స్టేట్తో కంపేర్ చేస్తే చాలా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, క్రైమ్ రేట్స్ ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేస్తే. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే జనసేన పార్టీకి జరుగుతున్న అన్యాయం. జనసేన పార్టీకి అన్యాయం అంటే ఎలా అంటే నేను ఒక కోణంలో చెప్పదలుచుకున్నా, తర్వాత దీంట్లోకి వెళ్ళి 2 నిమిషాలు చెప్పొచ్చు. నాకు దీని మీద పూర్వపరాలు నేను పూర్తిగా విశదీకరించి నాకు తెలుసు కూడా. మీరు జనసేన పార్టీకి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే, తిరువూరులో మన పార్టీకి నాకు ఈ అన్యాయం జరుగుతుంది అనగానే వీడియో ఫుటేజీలతో సైతం అతను సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయగానే ఫర్ ద సేక్ ఆఫ్ తెలుగుదేశం అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓకే, మొన్న టి రామారావు గారు కొవ్వూరు ఎత్తి సస్పెండ్ చేసేసారు పార్టీలోంచి. ఎలా? 16 మంది బ్యాంక్ డైరెక్టర్లు, 14 మంది సోదరు డైరెక్టర్లే. మరి అప్పుడు కూడా మాట్లాడ్డా ఆ ఇన్ఛార్జ్ అయ్యి. నెక్స్ట్ మీరు తిరుపతిలో ఎలక్షన్స్ అయిన వెంటనే ఒక ఎమ్మెల్యే ఒక ఆడావిడ నాతో నన్ను మానభంగం చేశాడు, నానా ఇబ్బందులు పెట్టాడని పాపం ఆవిడ ముసుగేసుకుని చాలా ఛానల్ నంపటి తిరిగింది. అది ఎలా పాసిఫై చేశారో గమనించారా? తర్వాత కిరణ్ రాయలు ఉదంతం ఏం జరిగిందో మనందరికీ తెలుసు, చాలాసార్లు చర్చించాం కూడా. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఈవిడ, ఎవరు ఈవిడ? కోట వినీత. ఈవిడికి కూడా మీరు హుటాహుటిన వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఇన్ టు ద కాగ్నిజెన్స్ పార్టీ నుంచి లేపేస్తున్నారు. ఓన్లీ జనసేన పార్టీలోనే జరుగుతున్నాయి. మన ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే అతను ఎందుకు సస్పెండ్ చేయలే? ఇలా అమ్మాయి మొహం అంతా కవర్ చేసుకుని బాధపడి చెప్పింది. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పైన ఏం తీసుకోలేదు, తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసినట్టున్నారు. మరి అదంతా నాకు అనవసరం. కాంప్రమైజ్ ఇలా సస్పెండ్ చేశారా? జనసేన పార్టీ లాగా సస్పెండ్ చేశారా? కూటమి నియమావళి ప్రకారం జనసేన పార్టీ వల్లే ఎందుకు బలి అవుతున్నారు? ఇది గమనించండి ఫస్ట్. రెండోది, మీరు ఈ కాళహస్తిలో ఈ డ్రైవర్ రాయుడు ఎవరైతే చంపబడ్డారో ఒక కోవర్ట్ ఆపరేషన్ ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ సిస్టర్ మాట్లాడిన వీడియో ఏమైనా ఉంటే, లేకపోతే వాళ్ళ పెద్దమ్మ మాట్లాడిన వీడియో ఉంటే మీరు ప్లే చేయండి ఒకసారి. ఎందుకంటే దాంట్లో కూలంకషంగా ఇతన్ని ఏ విధంగా వాడబడ్డాడు అన్నది చెప్పకనే చెప్పింది. ఎప్పుడైతే ఇతను తొలగించబడిన తర్వాత కూడా వీళ్ళు కూడా దగ్గర 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆఫర్ చేశారు అతనికి. ఎవరు? వినీత ఫ్యామిలీ. అతను వినీత్ అక్క అని జనసేన ఎంబలం వేసుకున్న దీంట్లో అసభ్యకర వీడియోల్లో అతను కూడా ఉన్నాడు. ఒకసారి వినండి అంతే చాలు, దాన్ని ఎలాబరేట్ చేయవలసిన దరిద్రం కాదు అది. సో ఇక్కడ ఏమవుతుందంటే గలాబా జరిగి అతన్ని చెన్నై నుంచి పిలిపించి వాళ్ళ భర్త చంద్రబాబు ఏదైతే గట్టిగా గతమాయించి మాట్లాడడంలో పొరపాటున గట్టి కొట్టడంలో చచ్చిపోయాడు. అవును, అది తీసుకెళ్ళి తర్వాత జరిగిన మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో చెప్పింది అవి 100% కన్ఫైన్డ్. మీకు ఇక్కడ జనసేన కోవర్ట్లు ఉన్నారా? ఏది మళ్ళీ నిందితుల్లో కూడా ఒక కోవర్ట్ ఉన్నాడు. ఆల్రెడీ డ్రైవర్ ని కోవర్ట్ గా మార్చారు. డ్రైవర్ ఇంత ఆపరేషన్ చేసిందే నక్సలైట్ల కోసం పోలీసులు చేస్తారు కూంబింగ్ ఆపరేషన్. అలా కాదు సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే మీకు గమనించండి. కోవర్ట్లను పంపడము. బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వీళ్ళు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు అబ్బాయి, ఆయన చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆత్ములు, మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. కానీ ఇతని టికెట్ విషయంలో మీరు గమనించగలిగితే ఆల్మోస్ట్ పేకమే కత్తి వచ్చేదాకా ఇతనికి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. లాస్ట్ మినిట్ వరకు కాలేదు. 21 స్థానాలు జనసేనకి ఇచ్చిన దాంట్లో ఒక హైపోథికల్ ఈక్వేషన్లో, ఎందుకంటే తెలుగుదేశం ఈసారి ధైర్యాన్ని అడాప్ట్ చేసుకునే విషయంలో మీరు ఒక్కసారి ఈ వినీత్ గారు వాళ్ళ హస్బెండ్ మీరు జెడ్పీ ఎంపీటీసీ నామినేషన్ టైంలో వాళ్ళు ఒక ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ పోలీస్ స్టేషన్లో తెల్లవారులు ఉన్నారు. అది మీకు రీకలెక్ట్ చేయండి, మీరు తిరుపతి వాసులు మీకు బాగా తెలుసు. సో ఆ ఉదంతం నుంచి ఆవిడ పొలిటికల్ ఏరాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనం ఒక జనరల్గా మీరు జర్నలిజంలో ఉన్న అమాయకమైన జర్నలిస్ట్ కాబట్టి, నేను జర్నలిజం చదువుకున్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. ఒక ఎమ్మెల్యే టికెట్ ఎవరైనా త్యాగం చేస్తే డబ్బులు తీసుకోకుండా ఎవరైనా త్యాగం చేస్తాడా? అదర్వైజ్ సమ్ అదర్ బెనిఫిట్. అవును, సముచిత స్థానం ఇస్తాం వర్మ గారు అని చెప్తేనే కదా అక్కడ టికెట్ పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేయబడింది. అలా ఈ అమ్మాయికి కూడా ఒక సముచిత స్థానం అన్న దగ్గర నాకు తెలిసి అన్ని కార్పొరేషన్లు అయిపోయి, కార్పొరేషన్లు కూడా ఏమలే కదా. తర్వాత ఎమ్మెల్యేల ఒప్పందం ప్రకారం ఏముంటుంది, జనసేన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు కూటమిలో ఉన్నందుకు
ఇసుకలు మట్టి మసానం ఈ చెత్త చెదారం అన్నిట్లోనూ పావుల అర్ధ 10 పైసలు రేట్లు అయితే ఉంటాయి కదా, ఉండకుండా ఉండవు కదా. అవును. ఎవరు సీట్లు అయితే కాదు, నేను మామాట లేకుండా చెప్తున్నా. అందులో రూపాయి లేదు ఈవిడికి. ఎలక్షన్కి దగ్గర 5 crores ప్రామిస్ ఉంది, ఏది రూపాయి అవ్వట్లే. ఈవిడ స్టార్టెడ్ ప్రెజరింగ్. త్యాగం చేసినందుకు ప్రామిస్ అన్ని రకాలుగానండి. టికెట్ త్యాగం, ఆవిడ పార్టీ కోసం కష్టపడింది, కూటమిని రేపమాపు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ కాబోతున్నారని ఆ పదవి రాకుండా కూడా ఇది కూడా ఉందా మధ్యలో? సరే, ఇంతకన్నా దరిద్రం ఆ తపేలా ఛానల్లో పెట్రోల్ బంక్ కూడా అయితే డైరెక్ట్గా ఏడు చెప్పాడంటే ఇంకా దరిద్రానికి కూడా పరాకష్ట. ఈవిడ వైఎస్ఆర్సీపీ ఆస్పిరెంట్గా వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా పనిచేసిందని చెప్పించాడు. ఆడెంత తెలివి తెంగరోడు అంటే మధ్యలో ఉన్నాడు ఒక నిమిషం. అక్కడ ఆల్రెడీ కాళహస్తి 2 సార్లు గెలిచిన మదన్ ఉన్నాడు. మదన్కే టికెట్ కాదని వాళ్ళ అమ్మాయికి ఇచ్చేంత పరిస్థితిలో జగనన్న ఉన్నాడు. ఈ 2 కాంట్రడిక్షన్ కాకుండా మధ్యలో ఈవెన్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఎంత స్పెషలిస్ట్. నేను గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ ఆడారు, ప్రతిదీ రెడీగా ఉంటుంది. ఇది రెడీ అయిపోగానే దాని స్క్రిప్ట్ రెడీ చేసి పెట్రోల్ బంక్ టట చెప్పేశాడు. తీరా చూస్తే వీళ్ళిద్దరూ ఉన్న విషయాల్లో జైలుకి వెళ్తూ మాట్లాడింది, వాళ్ళ చెల్లెలు మాట్లాడింది. వీళ్ళు కూడా వాళ్ళ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టారు, డ్రైవర్ మీద, భార్య భర్తలు ఇద్దరు కూడా. సో ఓవరాల్గా ఈ హత్యా ఉదంతంలో తగిలించి తమాష చూసి లాస్ట్కి ముగ్గురు తెలియకుండా, ఒకరికి తెలియకుండా వాళ్ళు ముగ్గురు క్లస్టర్స్లో ఇరుక్కున్నారు. బికాస్ తమిళ పోలీసుల తమిళ వెర్షన్ మీరు అర్థమవుతుంది, నాకు తమిళ అర్థమవుతుంది. ఆ వీడియో ఒకటి ఉంది, వినండి. దాని సారాంశంలో అసభ్యకర అశ్లీల వీడియోల యొక్క సారాంశంతో ఎవరెవరు అన్నది అండర్లైన్ చేస్తే అత్యంత ప్రముఖులు కూడా ఉన్న ఉదంతాలతో ఎస్టాబ్లిష్ అయిన ఉదంతంలో ఏంటో తెలియని కాన్స్పిరసీ కింద అభివర్ణిస్తూ డైవర్టింగ్ పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్ తెస్తే సరిపోతుంది అన్నది. నేను పేర్లు అడగడము ఇవన్నీ చేయను కదా, కానీ తమిళ్ మరి నాకేదో వచ్చింది తమిళ్లో కొంచెం. తిరుపతి వాసులని మీకు తమిళ రాదంటే ఏదో వచ్చిందని చెప్పాను. మీరు ఆ తమిళ వార్తా ఛానల్లో చెప్పిన దాని ప్రకారం ప్రముఖులు కూడా ఉన్నారా ఈ వీడియోలో? ప్రముఖులు ఉన్నారు. అంతేనా? ప్రముఖులు ఉన్నారు, అండర్లైన్ చేసుకోమంటారు ఉన్నారు. సో ఈ వీడియో అవి కూడా బయట వస్తాయా? తమిళనాడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అందుకే భయపడి ఏపీకి ఏమని అడుగుతున్నారా? అది దట్ ఇస్ అనదర్ రీజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు వస్తే ఏమవుతుంది చెప్పండి సార్ డైరెక్ట్ గా. ఏపీ పోలీసుల చేతికి కేసు వచ్చింది, ఏమవుతుంది? ఏమవుతుంది? ఎవరుంటే వాళ్ళు సస్పెండ్ చేసేస్తారు. జనసేన వాళ్ళు అయితేనే, తెలుగుదేశం వాళ్ళు అయితే ఎమ్మెల్యే గారు ఉదంతం చెప్పాను కదా, అవును, ఏం చేశారు? రైట్, మీరు తిరుపతి వాసులే. ఇప్పుడు మీకు ఈ విషయంలో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ సుధీర్ రెడ్డి గారు పిలిచి అతనితో కోర్టు ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో రివర్స్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే ఈ వీడియోలు బయటకు ఎస్టాబ్లిష్ అవుతాయి అని ఎవరెవరిని బెదిరించారు? బెదిరించిన సారాంశమే కదా ఇది. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యలో ఉన్నవి అలాంటివన్నీ కూడా 10 మందికి బయటికి జనబాహుళ్యంలోకి వచ్చినప్పుడు ఒక భర్త ఆవేశానికి గురవడం సర్వసాధారణం. చంద్రబాబు ఆ ఆస్పెక్ట్లోనే అతను ఆవేశానికి గురయ్యాడు. ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అన్న దగ్గర చూస్తే నాకు తెలిసి 105 రోజులు ఈ ఎమ్మెల్సీకి ఎలాగ 105 రోజుల దాకా బెయిల్ రాలేదు, అలాగే వీళ్ళకి ముందు వస్తుందో వెనక వస్తుందో చూద్దాం. అండ్ ఓవరాల్గా ఒక కాన్స్పిరసీని ఒక అభియోగంతో మోపుతూ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ చేస్తారన్నది మాత్రం చూసుకోమనండి. ఈ విషయంలో కాళహస్తి మీద నిజంగా జనసేన అన్నది ఒకదానికి పార్టీకి కన్ను పడినా కన్ను మూసుకొని ఉండవలసిందే అన్న దగ్గర ఈ డ్రైవర్ హత్యతో ఒక అయిపోయింది. కనుమరుగు చేసే రాజకీయ పరంపరకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలోనే మీరు తీసుకుంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల్నే ఈ తృణప్రాయంగా బలేస్తున్నాడు.